హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము గుడికి వెళ్ళామండి. ఏ గుడి కంటే బంగారు మైసమ్మ. అసలు ఈ పేరు ఎక్కడ వినలేదు కదా. చాలా తక్కువ ఉంటాయి ఈ అమ్మవారి గుళ్ళు. చాలా తక్కువ అంటే ఎక్కడో ఒకటి మనం చాలా రేర్గా చూస్తాము. కానీ ఇక్కడ మాది నల్గొండ, అక్కడ దగ్గరలో ఉంది అమ్మవారి గుడి. ఒకసారి అటు సైడ్ నుంచి వెళ్తుంటే మేము చూసినాం. సరే అమ్మవారి గుడిని ఎప్పుడు చూడలేదు కదా, బంగారు మైసమ్మ గుడి, ఒకసారి వెళ్దాం అనేసి ఒక 5 మినిట్స్ ఆపి అక్కడికి వెళ్ళినాము. కానీ ఆ రోజు నేను ఒకటి అనుకున్నానండి, అది ఎంత బాగా అంటే వితిన్ 5 డేస్లో ఖచ్చితంగా జరిగిందంటే ఒక 50% జరిగింది. కానీ మనం అనుకున్నది జరగడమే ఒక పెద్ద గొప్ప అనుకుంటే, మనం అది 50% జరిగిందంటే అమ్మ కోసమే. ఎంత నమ్మకం చూడండి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అసలు అటు సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి ఖచ్చితంగా వస్తారు, వచ్చి ఏదో ఒకటి చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గుడి కూడా అటు సైడ్ నుంచి ఆ ఊరు వాళ్ళు కాకుండా అక్కడ సైడ్ నుంచి వెళ్ళి దారిలో వెళ్తున్న ఒక ఆమెని చూసి తన ఆరోగ్యం బాగాలేక అక్కడికి వచ్చి అమ్మని మొక్కుకుంది. అమ్మ, నా ఆరోగ్యం కుదుటపడింది, నా ఆరోగ్యం మెరుగైతే నేను నీ దగ్గరకు వచ్చి నేను నీ విగ్రహం ఇప్పిస్తానమ్మా అని మొక్కుకుంది. అలాగే సేమ్ ఒక 1 ఇయర్ తర్వాత ఆమె మళ్ళీ వచ్చింది అమ్మ దగ్గరికి. నేను నీకు చెప్పి వెళ్ళానమ్మా, ఖచ్చితంగా నాకు జరిగింది ఇది, నా ఆరోగ్యం బాగా అయింది, నేను నీ విగ్రహం ఇప్పిస్తాననేసి విగ్రహం ఆమె ఇప్పించింది. విగ్రహం ఫస్ట్ చేసింది. పక్కనే దగ్గర ఉన్న వాళ్ళు కూడా, ఊరు వాళ్ళు కూడా గుడి కట్టించారు. ఇలాగ అయ్యిందానికి సరే, తను ఎవరో కాదు, ఆ విగ్రహం ఇప్పించిన ఆమె వాళ్ళ బ్రదర్ అనమాట. సరే మా అక్కకి ఇలా జరిగింది కదా, నేను ఒకసారి ట్రై చేసి చూస్తా అమ్మని అనేసి తను కూడా అనుకుండు. తను కూడా నేను నీకు బంగారు కళ్ళు పెడతానమ్మా అనేసి అని మొక్కుకుండంట. అలాగే సేమ్ తనకు కూడా ఏదో ఒకటి మంచి జరిగింది, తను అనుకుంది జరగడం వల్ల తనకి అమ్మకి ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే రోజు అతను ఆ బంగారు కళ్ళు తెచ్చిపెట్టినారు. అమ్మకి ఏది జరిగితే వెనుక చూడొచ్చు మీరు, అందరూ వెండి కళ్ళు. అమ్మ నేను ఇది అనుకున్నా, నాకు ఇది పని జరిగేలా చూడు అమ్మ అని ఒక్కసారి అమ్మని దర్శించుకున్నట్టయితే ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు అనుకున్న వెనుక కళ్ళని చూసి బట్టి అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని కళ్ళు చూడండి వెనకాల, వెండి కళ్ళు అవన్నీ. వాళ్ళు ఒకటి అనుకొని, అమ్మ నీకు నేను కళ్ళు పెడతానమ్మా, నీ చల్లని చూపు, నీ బంగారు చూపు మాతోటి ఉండేలా చూడమ్మా అనేసి ఆ కళ్ళు ఆ గుర్తుగా పెట్టిపోతారండి. అలాగే ప్రతి ఒక్కరు తెచ్చి పెట్టారు. వాళ్ళ కోరికలు వాళ్ళు అనుకుంది జరగడం వల్ల అమ్మని ఇంత వైభవంగా చేశారు. అక్కడ నుండి వెళ్ళిన వారు ఎవ్వరే కానీ అమ్మని దర్శించుకోకుండా, బంగారు మైసమ్మని దర్శించుకోకుండా అక్కడ నుండి వెళ్ళరు. రోడ్ సైడ్ నుంచి ఎవరో దూర ప్రాంతాల నుండి వచ్చి బంగారు మైసమ్మని దర్శించుకోవడం అంటే, అమ్మని దర్శించుకోవడం అంటే అంత సులువు కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.